బ్రహ్మాండంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ 2 సంవత్సరాలు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుంది. కానీ కొన్ని గ్రామాల్లో ఏదైతే పొందుగల మరి కాట్రపాడు అలాగే రామాపురం ఏదైతే కృష్ణానది ఆనుకున్న గ్రామాలు చివరి కాలనీలు మీరే చూస్తున్నారు. కృష్ణానది ఒడ్డున ఈ రోజున మన మత్స్యకార సోదరులు అందరూ కూడా నివాసం ఉంచుకుంటూ వాళ్ళ వృత్తి చేసుకుంటూ బ్రహ్మాండంగా ఇళ్లు కట్టుకున్నారు. కానీ కృష్ణానది 5 లక్షల క్యూసెక్కులు వస్తున్నప్పుడు వాళ్ళ ఇళ్లు మునుగుతున్నాయి. శాశ్వత పరిష్కారం బహుశా పులిచింతలు కడుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఆలోచించుండరు. మరి ఆ రోజున ఇవి ఎందుకు తీసుకోలేదో తెలియదు. కానీ ఇవి శాశ్వతంగా మునక్కండా ఎల్లుండి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడున్న 50 కుటుంబాలకి శాశ్వత నివాస మళ్ళీ ఇళ్లు కట్టించేటట్టు ఒక కాలనీ ఏర్పాటు చేసేటట్టు రామాపురంలో ప్రయత్నం చేస్తాం. అలాగే ఏదైతే సుమారు 400 ఎకరాలు ఇప్పుడు నేను చెప్పిన 3 గ్రామాల్లో మునిగి పంట నష్టం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా ఇంకా రాలేదని ఇప్పుడే చెప్పారు. ఆ 25 లక్షలు ఈ సంవత్సరం రావాల్సిన డబ్బులు. అలాగే ప్రతి సంవత్సరం ఇది మునగటం వాటికి డబ్బులు ఇవ్వటం కాకుండా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఎలా ఇదేమైనా ఎక్వైర్ చేయగలుగుతారా, పులిచింతల ముంపు గ్రామం కింద గ్రామం కాకపోయినా కనీసం ఈ 450 ఎకరాలు శాశ్వతంగా ఎక్వైర్ చేయగలుగుతారా, అది కూడా వాళ్ళ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఒక శాశ్వత పరిష్కారం కనుక్కుంటామని తెలియజేస్తుంది.